వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సోషియాలజీ యూట్యూబ్ ఛానల్ అండ్ శ్రవణ్ సోషియాలజీ యాప్. సో మనం సోషియాలజీకి సంబంధించిన బిట్స్ డైలీ ఒక వీడియో చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మహిళ అనే టాపిక్ మీద బిట్స్ చేయబోతున్నాం. మహిళలపై జరుగుతున్న నేరాలు సిలబస్లో ఇక్కడివరకే పెట్టిండండి. మహిళలపై జరుగుతున్న నేరాలు పెట్టండి. నేను చట్టపరమైన చర్యలను నేను యాడ్ చేసిన, ఎట్లాగో తెలుసుకోవాలి కాబట్టి. సో ఇది ఏపీపీఎస్సీ స్టూడెంట్స్కి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఏపీపీఎస్సీ స్టూడెంట్స్కి ఉంది, తెలంగాణ స్టూడెంట్స్కి ఇద్దరికీ ఉంది. సో ఇది చాలా డైనమిక్ టాపిక్ ఓవరాల్ సిలబస్లో. ముఖ్యంగా మొన్న డిసెంబర్ 2023లో ఎన్సీఆర్బీ రిపోర్ట్ వచ్చింది కదా. చాలా డేటా చేంజ్ అయింది. బిడ్ బ్యాంక్లో ఉన్న డేటా చేంజ్ అయింది, బుక్లో ఉన్న డేటా కూడా చేంజ్ అయింది. ఫస్ట్ ఎడిషన్ బుక్లో, సెకండ్ ఎడిషన్ బుక్లో మాత్రం కరెక్ట్ అప్డేటెడ్ డేటా ఉంది. ఇప్పుడు నేను అవన్నీ వివరాలు చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఈ వీడియోను ఇందులో మనకు మొత్తం మీద ఒక 100 బిట్లు, ఇంపార్టెంట్ బిట్లు 100 చేయడం జరిగింది. చాలా కాంప్లికేటెడ్గా, చాలా యూపీఎస్సీ స్టాండర్డ్స్లో చేయడం జరిగింది. 100 బిట్స్ చేయడం జరిగింది. ఒక 50 బిట్లు మనం యూట్యూబ్లో ఇప్పుడు ఇమీడియట్గా పెట్టేస్తాము. ఇంకొక 50 బిట్లు పార్ట్ 2 50 బిట్స్ యాప్లో ఉంటాయి. అంటే యాప్లో 100 బిట్స్ ఉంటాయి, యూట్యూబ్లో 50 బిట్లు ఉంటాయి. ఆ యూట్యూబ్ కూడా మీకు తెలుసు, శ్రవణ్ సోషియాలజీ యూట్యూబ్ ఛానల్. సో మనం దగ్గర 30,000 వైపు దూసుకుపోతున్నాం. ఇందులో కంప్లీట్గా మనకు సోషియాలజీకి సంబంధించిన బిట్స్, కాన్సెప్ట్స్ మొత్తం ఉంటాయి. యూజ్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ స్టూడెంట్స్. అండ్ జనరల్ స్టడీస్లో కూడా తెలంగాణ స్టూడెంట్స్కి సోషల్ ఎక్స్క్లూజన్ అనే టాపిక్ ఉంది కాబట్టి అది కూడా అయిపోతుంది. మహిళ అనే టాపిక్ ఈరోజే పెట్టడం జరిగింది. సో మీకు వారం రోజుల్లో ఇంకా అన్ని టాపిక్స్ ఏపీ స్టూడెంట్స్కి అన్ని వచ్చేస్తాయి. తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి వర్క్ తర్వాత జరుగుతుంది ఇంకా. సో కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మీరు ఎవరికైనా షేర్ చేయండి కొంచెం ఫ్రెండ్స్కి. మీకు తెలుసు, మనం వీడియో చెప్పినంతసేపు బిట్స్, కాన్సెప్ట్ తప్ప వేరే స్టోరీ అనేది ఏమి ఉండదు. ఈ నోటిఫికేషన్ రాబోతుంది, ఆ నోటిఫికేషన్ రాబోతుంది, 10 రోజుల్లో విజయం, 5 రోజుల్లో విజయం, 7 రోజుల్లో విజయం, ఇవన్నీ ఏం జస్ట్ కంటెంట్ ఎవరికైతే ఉంటుందో కంటెంట్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు అంతే. మోటివేషన్, టైం పాస్లు ఇవన్నీ ఏమి ఉండవు. కాబట్టి మీకు నచ్చితేనే వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. సో దట్ మనం ఎక్కువ మంది స్టూడెంట్లకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో మీకు ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే కనుక ఇప్పుడు యూట్యూబ్లో 50 పెడుతున్నాము. సో మన యాప్లో 250 ఉంటాయి అన్నమాట. సో యాప్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్, ఎంత చాలా 250 రూపీసే మనకు యాప్. శ్రవణ్ సోషియాలజీ అనే యాప్ ఉంది కదా, దీన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే 250 రూపీస్కి మీకు మొత్తం బిట్స్ ప్రాక్టీస్ ఉంటుంది, అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి టాపిక్ వైజ్. సేమ్ ఇదే ప్యాటర్న్లో తెలంగాణ స్టూడెంట్స్ కూడా లేటెస్ట్ వీడియోలు 2024లో షూట్ చేసిన వీడియోలు 250 రూపీస్కే, టెస్ట్ సిరీస్ 250 రూపీస్కే, అప్డేట్స్ 250 రూపీస్కే ఉంటాయి. అలాగే తెలంగాణ స్టూడెంట్స్కి త్వరలో కొత్త బుక్ మార్కెట్లోకి రాబోతుంది. అండ్ అగైన్ నేను యూట్యూబ్ ద్వారా చెప్పేది ఏంటంటే, నా వీడియోలు 2024లో షూట్ చేసిన తెలంగాణ సోషల్ వీడియోలు ఏ ఆన్లైన్ యాప్లో ఇంకా ఉండవు, ఓన్లీ నా దగ్గర మాత్రమే ఉంటాయి. వేరే యాప్లో ఉన్నాయి అంటే దాని అర్థం పాత అని అర్థం చేసుకోండి. ఓకే, మన బుక్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయే బిట్లన్నీ కూడా ఈ బుక్ ఏపీ స్టూడెంట్స్ కోసం భారతీయ సమాజం సమగ్రమైన ప్రశ్నలు అనేది, అలాగే తెలంగాణ స్టూడెంట్స్ కోసం భారతీయ సమాజం సమగ్రమైన ప్రశ్నలు. యాజ్ పర్ సిలబస్ రాసినాం, ఇద్దరికి ఒకటే కాదు. ఎందుకంటే తెలంగాణ స్టూడెంట్స్కి 5 యూనిట్స్, ఏపీ స్టూడెంట్స్కి 3 యూనిట్స్ ఉన్నాయి. ఇద్దరికి ఒకటి ఎట్లయితే కుదరదు కదా, అందుకే ఎవరిది వారికి రాయడం జరిగింది. సరే, వాట్ ఎవర్, ఇంకా మనం స్టార్ట్ చేద్దాము. సో మహిళలపై హింస అనే టాపిక్లో ప్రధానంగా హింసాత్మక సంఘటనల యొక్క తీవ్రత మీద, అంటే నేరాల రేటు ఎంత ఉంది, ఏ రాష్ట్రంలో నేరాల రేటు అధికంగా ఉంది, ఏ కేంద్రపాలిత ప్రాంతంలో నేరాల రేటు అధికంగా ఉంది, ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయి, లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు ఈసారి నేరాల రేటు ఎంత ఉంది, అలాగే తెలంగాణ రాష్ట్రంలో నేరాల రేటు, ఏపీ స్టూడెంట్స్ అయితే ఏపీ రాష్ట్రంలో నేరాల రేటు, ఆయా నేరాలకు సంబంధించినటువంటి చట్టాలు, ఆయా నేరాలకు సంబంధించిన ముఖ్యమైన కోర్టు కేసు తీర్పులు, ఇట్లాంటి సంఘటనలు బాగా అడిగేటువంటి ఛాన్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇండియన్ పీనల్ కోడ్ కూడా అడగచ్చు. ఎందుకంటే సరే, ఇండియన్ పీనల్ కోడ్ నెక్స్ట్ ఉండకపోవచ్చు, కానీ ఎగ్జామ్ వరకు ఇండియన్ పీనల్ కోడ్ కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్లు, సైబర్ క్రైమ్లు, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్ ఉంది కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మహిళా రిజర్వేషన్ బిల్ ఒకప్పుడు 108వ రాజ్యాంగ సవరణ బిల్లు, కానీ ఇప్పుడు అది 108వ రాజ్యాంగ సవరణ బిల్లు కాదు, మారింది కదా. సో ఇట్లాంటి అంశాలని, ముఖ్యంగా అయితే మహిళలపై జరుగుతున్న నేరాల తీవ్రత మీద బాగా ఫోకస్ చేయండి, నేరాల రేటు మీద బాగా ఫోకస్ చేయండి, సంబంధిత చట్టాల సంవత్సరాలు ఎప్పుడు అమల్లోకి వచ్చినాయి ఫోకస్ చేయండి, సరోగస్ యాక్ట్ లేటెస్ట్ కాబట్టి సరోగస్ యాక్ట్ మీద చాలా ఫోకస్ చేయండి. అలాగే ట్రిపుల్ తలాక్ యాక్ట్ ఉంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ట్రిపుల్ తలాక్ యాక్ట్ మీద బాగా ఫోకస్ చేయండి. పీసీపీఎన్డీటీ చట్టం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా వెళ్దాం.
మహిళలపై హింసాత్మక సంఘటనలు అధికంగా ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి? ఉత్తరప్రదేశ్. పోయిన సంవత్సరం ఉత్తరప్రదేశ్, ఈ సంవత్సరం లేటెస్ట్ డేటా ప్రకారం కూడా ఉత్తరప్రదేశ్. అలాగే మహిళలపై సైబర్ క్రైమ్లు అధికంగా ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి? యాక్చువల్గా మనం ఆన్సర్ బిడ్ బ్యాంక్లో సి అని ఇచ్చినాము. ఇక్కడ మీరు ఏమర్థం చేసుకోవాలంటే ఐటీ చట్టం 2000 ప్రకారం మహిళలపై సైబర్ నేరాలు అధికంగా జరుగుతుందేమో ఒరిస్సా. ఐటీ చట్టం పరిధిలోకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం పరిధిలోకి వచ్చేటువంటి సైబర్ నేరాలు అధికంగా జరుగుతుందేమో ఒరిస్సా రాష్ట్రంలో. ఐటీ చట్టం కాకుండా ఐటీ చట్టంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్ల కింద అంటే ఐటీ చట్టము మరియు ఇతర సెక్షన్లు కలిపినప్పుడు చూసినప్పుడు ఏదైతే ఆన్సరు బీహార్. అందుకే ఇక్కడ క్లియర్గా ఇచ్చి కర్ణాటక అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాగా. సైబర్ క్రైములు అంటే కొన్నేమో ఐటీ చట్టం పరిధిలోకి వస్తాయి, కొన్ని ఐటీ చట్టం మరియు ఐపీసీ పరిధిలోకి వస్తాయి. ఐటీ చట్టము మరియు ఐపీసీ పరిధి రెండింటిలోకి వస్తున్నటువంటి నేరాలు అధికంగా కర్ణాటకలో జరుగుతున్నాయి. కానీ కేవలం ఐటీ యాక్ట్ కింద జరిగేటువంటి సైబర్ నేరాలు మాత్రం ఒడిస్సాలో అధికంగా జరుగుతున్నాయి. అది మహిళల మీద జరిగే సైబర్ క్రైమ్లు, లేదా ఇన్ జనరల్గా అందరి మీద జరిగే సైబర్ క్రైమ్లు అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? తెలంగాణ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏ కేంద్ర పాలిత ప్రాంతం నందు మహిళలపై హింసా సంఘటనలు అధికంగా జరుగుతున్నవి? ఢిల్లీ. కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టాలి. అండ్ అగైన్, ఏ కేంద్ర పాలిత ప్రాంతం నందు మహిళలపై హింసా రేటు అధికంగా ఉంది? ఢిల్లీ. కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టేసేయాలి. అలాగే మహిళలపై జరుగుతున్న హింసా రేటు అనగా, సో ఇట్లాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. హింసా రేటు అంటే అర్థం ఏంటంటే ఇది ఆన్సర్. ప్రతి 1,00,000 మంది మహిళలకు గాను హింసకు లోనవుతున్న వారి సంఖ్యనే మహిళలపై జరుగుతున్న హింసా రేట్ అంటారు. స్త్రీలను అకారణంగా ద్వేషించడాన్ని ఏమంటారు? మీసోజెనీ అంటారు. మీసో యాండ్రీ అంటే పురుషులను అకారణంగా ద్వేషించడం. గైనోఫోబియా అంటే స్త్రీలంటే భయం. ఆండ్రోఫోబియా అంటే పురుషులంటే భయం. అండ్ అగైన్ దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్ వన్. లోక్సభలో మరియు రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు. రైట్, ఉద్దేశించినటువంటి బిల్లు అంటున్నాడు. చట్టం తర్వాత మాట్లాడదాం. 128వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇక్కడ ఆన్సర్ లేదు, ఎందుకంటే ఈ టెస్ట్ ఇది ప్రిపేర్ చేసేసరికి, ఈ బిడ్ బ్యాంక్ ప్రిపేర్ చేసేసరికి ఇంకా అది చట్టంగా మారలేదు. అయితే అప్పటి వరకు ఈ బుక్ డెవలప్ చేసేసరికి 108వ రాజ్యాంగ సవరణ బిల్లు. కానీ ఇప్పుడు ఆమోదించిన దాని ప్రకారం చూస్తే 128వ రాజ్యాంగ సవరణ బిల్లు. అదే చట్టము ప్రకారం చూసినప్పుడు 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2023. చాలా ఇంపార్టెంట్. నారీ శక్తి వందన్ అభియాన్ లేదా ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023. ఇది క్యాబినెట్ ఎప్పుడు అప్రూవ్ చేసింది? సెప్టెంబర్ 18, 2023. సో దీని గురించి, మహిళా బిల్లు గురించి, నారీ శక్తి వందన్ అభియాన్ గురించి క్లియర్గా మనము ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. తెలుగు మీడియం స్టూడెంట్స్కి క్లియర్ నోట్స్ మనకు అప్డేటెడ్ బుక్ ఉంది కదా, అప్డేటెడ్ బుక్ యాప్లో పెట్టినాము. అందులో మీరు చూడండి. మహిళలపై హింస అనే టాపిక్ దగ్గర చివరిలో యాడ్ చేసినాం, చూడండి. ఓకే. సో బిల్ అని అడిగినప్పుడు మాత్రం 128, చట్టము అన్నప్పుడు మాత్రము 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2023. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 4 ఆర్టికల్స్ ఇచ్చాడు, వాటిని జతపరచమంటున్నాడండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఆర్టికల్ దేనికి సంబంధించినవి అని తెలిస్తే అధికరణ 39 కంటెంట్ ఏంటి, అధికరణ 39E కంటెంట్ ఏంటి, అధికరణ 23 కంటెంట్ ఏంటి, అధికరణ 42 కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్ ఇందులో ఉంది. దీనికి జతపరచాలి. ప్రసూతి సౌకర్యాలు 42, పనిచేసే చోట మానవీయ సౌకర్యాలు మరియు ప్రసూతి సౌకర్యాలు. జోగిని వ్యవస్థ తెలుసు కదా, బెగార్ కానీ, వెట్టి చాకరి కానీ, జోగిని కానీ, దేవదాసి కానీ, మనుషుల అక్రమ రవాణా. ఎంత? ఆర్టికల్ 23. స్త్రీల శ్రమశక్తి 39E. అలాగే స్త్రీ పురుషులు ఇద్దరికి సమాన ఉపాధి అవకాశాలు 39E. సో ఇలా ఆర్టికల్స్ మరియు దాని ఎదురుగా ఉన్నటువంటి కంటెంట్ను గుర్తుపట్టేటువంటి ఒక కెపాసిటీ ఉండాలి ఇండైరెక్ట్గా అడిగినప్పుడు. సో ఇది చాలా యూనిక్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్ ఇస్తే మీరు ఆన్సర్ చేస్తారు, కానీ కనీసం 5 నిమిషాలు పడుతుంది ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. ఇలాంటి క్వశ్చన్లు కనుక ఒక 150 క్వశ్చన్ల పేపర్ ఉంటుంది కదా, 150 క్వశ్చన్ల పేపర్లో ఇలాంటి క్వశ్చన్లు ఒక 20 క్వశ్చన్లు ఇస్తే చాలు, మీ టైము ఒక హాఫ్ టైం అక్కడే అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మహిళా చట్టాలకు సంబంధించి సరైన కాలక్రమంలో అమర్చిందాన్ని గుర్తించండి. ఏముంది, సరైన కాలక్రమంలో అమర్చేది పెద్ద మ్యాటరా అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చినాము, ఇంతకుముందు ఎట్లా ఇచ్చేవాళ్ళంటే భారతీయ విడాకుల చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, ఆనంద వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం 4 ఇచ్చినాం. రైట్, 1, 2, 3, 4 ఇచ్చినాం కదా. ఈ 4ంటినే మార్చి పెట్టేవారు. సెకండ్ ఆప్షన్లో ఏం పెట్టేవారు? ప్రత్యేక వివాహ చట్టం ముందు పెట్టేవారు. అలాగే దాని తర్వాత జిగ్జాగ్ చేసేవారు, ఒకటి మాత్రం కరెక్ట్గా పెట్టేవారు సరైన కాలక్రమంలో. కానీ నేను అట్లా చేయలే. ఇందులో 16 చట్టాలు ఇచ్చిన.
ఈ 16 చట్టాలు ఒక్కొక్క ఆప్షన్లో 4 చట్టాలు ఇచ్చినాం. ఇందులో 2 మాత్రమే సరిగ్గా ఉన్నాయి. అంటే దీనికి ఆన్సర్ తెలియాలంటే 16 చట్టాల సంవత్సరాలు తెలియాలి, వాటిని ఐడెంటిఫై చేయాలి. సో చాలామందికి తెలిసి ఉంటాయి ఈ చట్టాల సంవత్సరాలు, బట్ దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోయేసరికి 7 నిమిషాలు టైం పడుతుంది. స్పీడప్ ఉండాలి. రైట్, ఇక్కడ చూడండి ఏది కరెక్టో చూద్దాం. సో భారతీయ విడాకుల చట్టం 1869, ఇది కరెక్టే. ప్రత్యేక వివాహాల చట్టం 1872, దాని తర్వాతనే వచ్చింది. ఆనంద వివాహ చట్టం 1909లో వచ్చింది. సరే, సవరించింది 2013 అనుకుంటే 1909. తర్వాత ఇది హిందూ వివాహ చట్టం 1950. కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి. ఏది ముందు వచ్చిందో ఏది తర్వాత వచ్చింది కరెక్ట్ ఆర్డర్లో. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది 69, దీని తర్వాత ఇది 72, ఇది 1909, 1950 సరైన ఆర్డర్లో ఉంది. అలాగే కర్మాగారాల చట్టం 1948, హిందూ దత్తత చట్టం 1956, వరకట్న నిషేధ చట్టం 1961, సరే 86లో సవరించారు. కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984, ఇది కూడా ఆర్డర్లోనే ఉంది. అలాగే జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990, నిర్భయ చట్టం 2013, గృహహింస చట్టం 2005, సమాన వేతనాల చట్టం 2076. ఇందులో నిర్భయ చట్టం చివరిలో ఉండాలి. దీని తర్వాత ఏం రావాలి, ఫస్ట్ ఏది రావాలి, యాక్చువల్గా సమాన వేతనాల చట్టం రావాలి, దాని తర్వాత మహిళా కమిషన్ చట్టం రావాలి, దాని తర్వాత గృహహింస చట్టం రావాలి, తర్వాత నిర్భయ చట్టం రావాలి. అంటే సరైన కాలక్రమంలో లేదు అనమాట. 1 మరియు 2 మాత్రమే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. 1 సరైన కాలక్రమంలోనే ఉంది, 2వది సరైన కాలక్రమం, 3వది సరైన కాలక్రమంలో లేదు. అండ్ అగైన్ నెక్స్ట్ వన్, పీసీపీఎన్డీటీ చట్టం 1994, భారతీయ శిక్షా స్మృతి 1860, శారద చట్టం 1929, ముస్లిం ఆరాధ చట్టం 1939 మరియు 1959. ఇది కూడా ఆర్డర్లో లేదు. ఇక్కడ అన్నిటికంటే ముందు ఏది ఉండాలి, భారతీయ శిక్షా స్మృతి ఉండాలి, దాని తర్వాత శారద చట్టం ఉండాలి, దాని తర్వాత ముస్లిం ఆరాధ చట్టం ఉండాలి. ఇది 139 కాదు, 1939. పీసీపీఎన్డీటీ చట్టం చివరికి ఉండాలి. ఇది కూడా సరి అయినటువంటి ఆర్డర్లో లేదు. కాబట్టి పై 2 మాత్రమే సరి అయినటువంటి ఆర్డర్లో ఉన్నవి, ఇవి 2. కొన్నిసార్లు ఇట్లనే ఇచ్చి సరి అయిన కాలక్రమంలో అమర్చిన దానిని కాకుండా అమర్చని దానిని అంటాడు. అర్థమైందా? సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి, తెలిసి తప్పులు పెట్టకూడదు. సరే, తెలియకుంటే, మనకు టచ్ లేకుంటే, సబ్జెక్ట్ లేకుంటే, నాలెడ్జ్ లేకుంటే మార్కులు తక్కువ వచ్చినట్టు అది వేరు. కానీ తెలిసి తప్పులు పెడితే ఆ బాధ వర్ణాతీతంగా ఉంటుంది. రైట్, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం, దీన్నే ప్రీ కన్సెప్షన్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ అంటారు. అంటే కడుపులో ఉంది ఆడపిల్ల మగపిల్ల తెలుసుకునేటువంటి టెక్నిక్ పరీక్షలను నిషేధించిన చట్టం. అది ఎప్పుడు 1994లో ఈ చట్టం తీసుకొచ్చారు, బట్ అమల్లోకి ఎప్పటి నుంచి వచ్చింది, 1996లో వచ్చింది. అది కూడా January 1, 1996 నుంచి అమల్లోనికి వచ్చింది. గృహహింస నుండి మహిళా సంరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, 2006. ఎప్పుడు, అక్టోబర్ 26, 2006. అమల్లోకి వచ్చిందేమో 2026 అక్టోబర్ 6, బట్ చట్టం ఏర్పాటు చేసింది 2005 అన్నమాట. నిర్భయ సంఘటనపై నియమించిన కమిషన్ జేఎస్ వర్మ కమిషన్, జగదీష్ శరణ్ వర్మ కమిషన్ ఏర్పాటు చేశారు. అండ్ అగైన్ నిర్భయ చట్టం. సో 13th క్వశ్చన్ ఇస్, నిర్భయ చట్టం ద్వారా ఏ చట్టాల్లో మార్పు తీసుకొచ్చారు? మనం పాపులర్గా నిర్భయ చట్టం అని అంటున్నాం. యాక్చువల్గా దీని పేరు ఏంటంటే అమెండెడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, లేదా సవరించిన నేర న్యాయ చట్టం. దీని ద్వారా ఇక్కడున్న అన్ని చట్టాల మార్పు తీసుకొచ్చారు. పోక్సో చట్టంలో, ఆధారాల చట్టంలో, బాల న్యాయ చట్టంలో, భారతీయ శిక్షా స్మృతిలో. కాబట్టి సి సరి అయింది 1, 2, 3, 4. బట్ కాకపోతే గుర్తుపెట్టుకోండి, పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012లో వచ్చింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆధారాల చట్టం 1872లో వచ్చింది. భారతీయ శిక్షా స్మృతి 1860లో వచ్చింది. బాల న్యాయ చట్టం 1986లో ఫస్ట్ తీసుకొచ్చారు. 2015లో సమగ్రమైన నూతన చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి 1, 2, 3, 4 అన్నీ కూడా సరి అయినవే. ఈ క్రింది వానిలో విశాఖ గైడ్లైన్స్ ఈ క్రింది వానిలో ఏ చట్టాన్ని విశాఖ గైడ్లైన్స్ ఆధారంగా రూపొందించారు? మీరు, ఇది చాలా పాపులర్ క్వశ్చన్ అండి, చాలా అంటే చాలా పాపులర్ క్వశ్చన్. విశాఖ గైడ్లైన్స్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో బన్వరీ దేవి అనేటువంటి మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్న స్థానిక ఎన్జిఓలు అందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్సే విశాఖ గైడ్లైన్స్ అంటారు. అంటే పనిచేసే దగ్గర మహిళలకు ఎలాంటి రక్షణలు ఉండాలి. బన్వరీ దేవి అనేటువంటి మహిళ రాజస్థాన్లో ఒక చైల్డ్ మ్యారేజ్ని ఆపినందుకు ఆమె మీద గ్యాంగ్ రేప్ చేస్తారు. అంటే ఆమె డ్యూటీ ఆమె చేసినందుకు ఆమె మీద లైంగిక దాడి చేస్తారు. కాబట్టి పనిచేసే చోట మహిళలకు రక్షణ ఉండాలని ఈ కేసు దీన్ని విశాఖ కేసు ఎందుకు అంటున్నామంటే, బన్వరీ దేవి తరపున స్థానిక ఎన్జిఓలన్నీ కూడా విశాఖ అనేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా సుప్రీంకోర్టులో కేసు వేసినాయి. కాబట్టి ఆ కేసులో వచ్చిన గైడ్లైన్స్ కాబట్టి దీన్ని విశాఖ గైడ్లైన్స్ అంటారు. కాబట్టి బ్రాడ్గా చూసుకున్నప్పుడు విశాఖ గైడ్లైన్స్ అంటే పనిచేసే చోట లైంగిక వేధింపు నిరోధక చట్టానికి సంబంధించిన చట్టం అనుకోవాలంటే ఈ గైడ్లైన్స్ని చట్టం రూపంలో తీసుకొచ్చారు. రైట్,
సో కాకపోతే ఇది చూడండి, ఒక్క నిమిషం, రైట్. సో ఇది ఎప్పుడు 2013లో విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇక్కడ విశాఖ అంటే ఏంటిది, ఎన్జిఓ అని అర్థం. సో తీర్పు ఎప్పుడు ఇచ్చారు, ఆగస్టు 13. ఇది ఇంపార్టెంట్. ఆగస్టు 13 తీర్పు ఎప్పుడు ఇచ్చారు, ఆగస్టు 13, 1990లో తీర్పు ఇచ్చారు. ఈ కేసులో, ఈ విశాఖ కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు పనిచేసే చోట మహిళలకు ఉండవలసిన భద్రతకు సంబంధించిన గైడ్లైన్స్ విశాఖ గైడ్లైన్స్ అంటారు. వాటి ఆధారంగానే పనిచేసే చోట లైంగిక వేధింపుల ఒక చట్టం వచ్చింది. సో 2013లో ఈ చట్టం వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ పాయింట్ గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. నిర్భయ చట్టం 2013లో వచ్చింది. గృహ నిరోధక చట్టం 2005లో వచ్చింది. సరే, ఇక్కడ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. పోక్సో 2012. బట్ ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది, ఈ క్రింది వాళ్ళ ఏ చట్టం విశాఖ గైడ్లైన్స్ ఆధారంగా పనిచేసే చోట. ఇలా విశాఖ అంటే ఎన్జిఓల కన్సార్టియం. ఏ రాష్ట్రంలో జరిగింది, రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఉంది. చారిత్రక విశాఖ కేసులో విశాఖ అనున్నది ఏంటిది, ఎన్జిఓల కన్సార్టియం యాక్చువల్గా చెప్పాలంటే, రైట్. సో కొంచెం బ్రాడ్గా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి పడితే కూడా చెప్పలేం కాబట్టి మనం సాధ్యమైనంత వరకు చదవాలి. అండ్ అగైన్, మాతృత్వ ప్రయోజనాల చట్టాన్ని ఏ రాజ్యాంగ అధికరణంగా తీసుకొచ్చారు. మాతృత్వ ప్రయోజనాల చట్టం ఫస్ట్ ఇదేమో 1961లో తీసుకొచ్చారు. తర్వాత 2017లో మళ్ళీ సవరించారు. దేని ఆధారంగా తీసుకొచ్చారు అంటున్నాం, మీరు 42వ అధికరణం ఆధారంగా తీసుకొచ్చారు. చూడండి, 1961లో మొదటిసారిగా మాతృత్వ ప్రయోజనాల చట్టం తీసుకొచ్చారు. దాని తర్వాత 2017లో సవరించిన మాతృత్వ ప్రయోజనాల చట్టం తీసుకొచ్చారు. 1961లో తీసుకొచ్చినటువంటి మాతృత్వ ప్రయోజనాల చట్టం లేదా మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ప్రకారం ఒక మహిళకు కేవలం 12 వారాలు మాత్రమే పెయిడ్ లీవ్స్ ఉండేవి. కానీ సవరించిన 2017 మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ప్రకారం మహిళకు 26 వారాల పాటు ఇవ్వడం జరిగింది, సెలవులు ఇవ్వడం జరిగింది. వేతనంతో కూడిన సెలవులు, ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి అందులో. సెక్షన్ వైజ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ కాంటాక్ట్ చెప్తున్నా. అలాగే ఈ సవరించిన మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఏప్రిల్ 1, 2015 నుంచి అమల్లోనికి వచ్చింది. చూడండి, దాంతోపాటు ఇక్కడ 41వ ఆర్టికల్ ఏంటిది, టు సెక్యూర్ ద రైట్ టు వర్క్, టు ఎడ్యుకేషన్ అండ్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్. అంటే పని చేసుకునే హక్కు, ఒకవేళ పని చేతగా అనే పరిస్థితిలో ఉంటే, వృద్ధాప్యము, లేకపోతే అన్ఎంప్లాయ్మెంటు, లేకపోతే వ్యాధులు ఉండడం, డిజబిలిటీ ఉండడం, ఆ సందర్భంలో ఏం కావాలి, పెన్షన్లు ఇవ్వాలి. సోషల్ అసిస్టెన్స్ అంటున్నాం. పని చేసుకునే హక్కు ఉంది, పని కల్పించాలా. పని చేసుకునే స్థితిలో లేనటువంటి అభాగ్యులకు ఏం చేయాలి, పెన్షన్ ఇవ్వాలి. అది చెప్పేది ఏంటి, ఆర్టికల్ 41. అంటే నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాము, జాతీయ పింఛన్ పథకము మరియు ఇక్కడ ఇచ్చేటువంటి ఆసరా పథకం అన్నీ కూడా ఆర్టికల్ 41 ద్వారానే వస్తున్నాయి. అలాగే ఆర్టికల్ 43 కూడా చాలా ఇది లేబర్కు సంబంధించింది. లివింగ్ వేజ్ అండ్ డీసెంట్ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ ఉండే విధంగా వాళ్ళకి వేజెస్ ఉండాలి. ఆర్టికల్ 43. ఆర్టికల్ 43 ఏం చెప్తుంది, సో వర్కర్స్ అంటే ఒక కంపెనీలో పనిచేసేటువంటి వర్కర్స్కు ఆ కంపెనీ నిర్వహణలో భాగస్వామ్యం ఉండాలని చెప్తుందా. సరే, 43 లేదు, బట్ 43 గుర్తుపెట్టుకోండి. డీసెంట్ లివింగ్ వేజ్ అనేది ఉండాలని చెప్తుంది. 44 మోస్ట్ పాపులర్, మీ అందరూ తెలుసు, యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించింది. బట్ ఇక్కడ క్వశ్చన్ కాంటెక్స్ట్ ఏంటిది, మాతృత్వ ప్రయోజనాల చట్టం అంటే ఆర్టికల్ 42, రైట్. నెక్స్ట్, ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు బాగా అది చేయాలి. నేను మాతృత్వ ప్రయోజనాల చట్టానికి సంబంధించి బుక్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. టెస్ట్ సిరీస్లో కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది దీని మీద. సరియైన దాన్ని గుర్తించండి అంటున్నాడు. సరియైన దానిని గుర్తుపెట్టుకోండి, సరియైన దానిని గుర్తించండి అంటున్నాడు. మొదటి 2 సజీవ కాన్పులకు 26 వారాల వేతనంతో కూడిన సెలవులు, కరెక్టే. మొదటి 2 సజీవ కాన్పులకు, 3వ కాన్పు నుంచి 12 వారాలే ఉంటుంది, రైట్. అర్థమైందా. దత్తత మరియు సరోగసి మార్గంలో తల్లిగా మారిన వారికి 26 వారాలు కాదు, కేవలం 12 వారాలే. ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేసే వారికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఆలనా సౌకర్యాలు కూడా ఈ చట్టంకి 50 కంటే మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి సంస్థల్లో ఆలనా కేంద్రాలు, అంటే ఆ మహిళ బాబుని తీసుకుపోవచ్చు, పాపను ఎక్కడికి, పనిచేసే దగ్గరికి తీసుకుపోయి ఎక్కడ పెట్టాలి, ఆ క్రెస్ సెంటర్ లేదా ఆలనా కేంద్రంలో పెట్టాలి. కాబట్టి 1, 3, 4 సరి అయినవి. ఇగో ఇది ఇట్లాంటి క్వశ్చన్స్, ఐపీసీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కేర్గా ఉంటే మనం ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా. సో 375 గుర్తుపెట్టుకోండి. రేపు యొక్క డెఫినేషన్, వాట్ ఈజ్ రేప్ అని చెప్పేది 375. రేపునకు శిక్ష 376. 376A రేపు మరియు మరణానికి కారణం అవ్వడం. 376B మ్యారిటల్ రేప్. మ్యారిటల్ రేప్ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే, జ్యుడిషియల్ సపరేషన్ ఉన్నప్పుడు రేపుకు పాల్పడితే అది మ్యారిటల్ రేప్ కిందకి వస్తుంది. సో కాబట్టి DCBA సరి అయినటువంటి ఆన్సర్.
మళ్ళీ ఇక్కడ కూడా భారతీయ శిక్షా స్మృతికి సంబంధించినటువంటి అంశాలే. 354 మహిళ గౌరవానికి భంగం కలిగించడం. 294 బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలమైన చర్యలు, పాటలు, ఇట్లాంటి పాటలు. 313 గర్భస్రావానికి కారణమవడం. 372 హ్యూమన్ ట్రాఫికింగ్ రిలేటెడ్ వ్యభిచారం కోసం మైనర్ను అమ్మడం. ఏబిసిడి సరి అయినటువంటి ఆన్సర్స్. మహిళపై జరుగుతున్న నేరాల్లో అధిక శాతం ఏ రకమైన నేరాలు? ఇది భర్త మరియు భర్త తరపు బంధువుల చేతిలో హింసకు గురడం. ఆల్మోస్ట్ 31% ఇవే ఉన్నాయి. ఏపీలో అదే టాపు, తెలంగాణలో అదే టాపు, ఇండియా మొత్తంలో కూడా అదే టాపు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పోయిన సంవత్సరం కూడా అదే, ఇప్పుడు అదే, ఇంతకుముందు కూడా అదే ఉన్నది, ఎప్పటికి కూడా అదే ఉండేటట్టు ఉన్నది. కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ ఉమెన్, సిడా. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దీన్ని ఏమంటారంటే మహిళలకు సంబంధించిన అంతర్జాతీయ హక్కుల బిల్లు అని కూడా అంటారు. ఎప్పుడు ఏర్పడ్డది? 1979 సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇండియా అయితే దీని మీద సంతకం 1980లోనే చేసింది భారతదేశం. కానీ అమలు చేయడం ఎప్పటి నుంచి మొదలుపెట్టింది? 1993 నుంచి అమలు చేయడం మొదలుపెట్టింది. సో 1980లోనే సంతకం చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు డైరెక్ట్ సిలబస్కు డైరెక్ట్ ఉంటుంది ఇది. డిక్లరేషన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా డిక్లరేషన్ ఐక్యరాజ్య సమితి రూపొందించింది. ఏ సంవత్సరంలో రూపొందించింది? 1993. రైట్, ఇది కన్ఫర్మ్, 1993. అలాగే మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా దినోత్సవం November 25. ఇంతకుముందు మహిళ అనే వీడియోలో కూడా దీని థీమ్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకసారి వెరిఫై చేసుకోండి. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ మహిళలపై జరుగుతున్న నేరాలను ఎన్ని రకాలుగా వర్గీకరించింది? ఇట్లాంటి క్వశ్చన్స్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా సమస్యల తీవ్రత ఎలా ఉంది అనేటువంటి కోణంలో అడుగుతాడు. ఎన్ని రకాలుగా వర్గీకరించింది? 5 రకాలుగా వర్గీకరించింది. అండ్ అగైన్ ఎన్సీఆర్బి వారి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నందు మహిళలపై హింస రేటు. అయితే ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా పాత డేటా, 2022లో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా డేటా పెట్టడం జరిగింది. బట్ 2023లో వచ్చినటువంటి డేటా ప్రకారం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 96.2. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, పోయిన సంవత్సరం 26.4 ఉండే, ఈ సంవత్సరం 96.2కి వచ్చింది. రైట్. సో పని చేద్దాం, దాని బదులు ఇక్కడ మీకు 10 నిమిషాలు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి. సో మీరు జాగ్రత్తగా చూడండి. రైట్, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా. ఇది అవసరం లేదు, టోటల్ క్రైమ్ కేసెస్ 4,42,000 అడగకపోవచ్చు, జస్ట్ తీవ్రత చెప్పడం కోసం. ఇది ఇంపార్టెంట్. పోయిన సంవత్సరం 2022 వచ్చిన రిపోర్టు ప్రకారం, రిపోర్టుకి ఇప్పటికి చూస్తే 4% కేసులు పెరిగినాయి. సో మొత్తం భారతదేశం మీద మహిళలపై జరుగుతున్న నేరాల రేటు 66.4, పోయిన సంవత్సరం 64.5. అందులో అత్యధికంగా నేరాలు ఏంటి? క్రూయాలిటీ బై హస్బెండ్ అండ్ హిస్ రిలేటివ్స్, భర్త మరియు భర్త బంధువుల చేతిలో క్రూరత్వానికి గురవడం, 31.4 అవే ఉన్నాయి. 2వ స్థానంలో కిడ్నాప్ అండ్ అబ్డక్షన్, కిడ్నాప్ అంటే బంధించడము మరియు కిడ్నాప్ చేయడానికి సంబంధించినవి. 3వ స్థానంలో మహిళ యొక్క గౌరవాన్ని భంగం పరచడం. రేపులు ఎన్నో స్థానంలో ఉన్నాయి? 4వ స్థానంలో ఉన్నాయి. 4 స్థానాలు గుర్తుపెట్టుకొని సరిపోతాయి. అలాగే హర్యానా రాష్ట్రంలో క్రైమ్ రేట్ అత్యధికంగా ఉందండి. మన నేషనల్ లెవెల్లో క్రైమ్ రేట్ ఎంత? కేవలము వెయిట్ ఓకే. ఇక్కడ నేషనల్ లెవెల్లో క్రైమ్ రేట్ ఎంత ఉంది? 66.4 ఉంది కదా. బట్ అత్యధికంగా హర్యానాలో 118.7 ఉంది. చాలా టూ మచ్. హర్యానా మొదటి స్థానం క్రైమ్ రేట్. అంటే ఇక్కడ క్రైమ్ రేట్ అంటే 1,00,000 మంది మహిళల్లో హర్యానాలో 118 మంది నేరాలకు గురవుతున్నారు. 2వ స్థానంలో మా తెలంగాణ ఉందండి. 2వ స్థానంలో తెలంగాణ ఉంది. క్రైమ్ రేట్ తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది? నాగాలాండ్, 4.6. అంటే అక్కడ 1,00,000 మందికి 4.6 మంది మహిళలే నేరాలకు లోనవుతున్నారు. క్రైమ్ రేట్ అధికంగా ఉన్నటువంటి మహిళల పట్ల క్రైమ్ రేట్ అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. నంబర్ ఆఫ్ క్రైమ్స్ చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో, మహారాష్ట్ర 2వ స్థానంలో. అలాగే నంబర్ ఆఫ్ క్రైమ్స్ తక్కువగా రిపోర్ట్ అయింది. క్రైమ్ రేట్ నాగాలాండ్, నంబర్ ఆఫ్ క్రైమ్స్ తక్కువగా ఉంది కూడా నాగాలాండ్లోనే. క్రైమ్ కేసులు ఢిల్లీలోనే అత్యధికంగా. కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసుకున్నప్పుడు నేరాల రేటు కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసుకున్నప్పుడు ఢిల్లీలోనే. లోయెస్ట్ క్రైమ్ కేసెస్ కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసుకున్నప్పుడు లడక్. అలాగే చూసినట్టయితే రేప్ కేసులు రాజస్థాన్ మొదటి స్థానం రాష్ట్రాల పరంగా,
కేంద్రపాలిత ప్రాంతాల పరంగా ఢిల్లీ. అలాగే మర్డర్ విత్ రేప్ అండ్ గ్యాంగ్ రేప్స్ రాష్ట్రాల పరంగా ఉత్తరప్రదేశ్, మళ్ళీ ఢిల్లీనే కేంద్రపాలిత ప్రాంతాల పరంగా. హైయెస్ట్ డౌరీ డెత్స్ ఉత్తరప్రదేశ్. మహిళలని ఆత్మహత్యకు ప్రేరేపించే కేసులు రాష్ట్రాల పరంగా మహారాష్ట్ర అండ్ కేంద్రపాలిత ప్రాంతాల పరంగా ఢిల్లీ. ఆమ్ల దాడులు వెస్ట్ బెంగాల్. బాలికల కొనుగోలు హర్యానా మొదటి స్థానం. ఇది మహిళల్ని మనుషుల అక్రమ రవాణాకు గురి చేసేటువంటి కేసులో మహారాష్ట్ర మొదటి స్థానం, తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ డేటా. బాలికల్ని అమ్మడం అస్సాం మొదటి స్థానం. రైట్. మహిళల గౌరవానికి భంగం కలిగించేటువంటి చర్యలు IPC 354 కింద మహారాష్ట్రలో అత్యధికంగా జరుగుతున్నాయి. ఈ వరకట్న నిషేధానికి సంబంధించిన కేసులు ఉత్తరప్రదేశ్లో అధికంగా ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా ఢిల్లీ. ఇంకా ఇది చూడండి, ఇక్కడ ఇంతకుముందు చెప్పిన నేను సైబర్ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ కర్ణాటక మొదటి స్థానం, రెండవ స్థానం మహారాష్ట్ర, తెలంగాణ. అయితే సైబర్ క్రైమ్ ఇంక్లూడింగ్ IT యాక్ట్ అండ్ IPC ప్రొవిజన్స్. అలా కాకుండా ఓన్లీ IT యాక్ట్ కింద సైబర్ క్రైమ్ అన్నప్పుడు మాత్రం ఒడిషా అవుతుంది. పోక్సో నేరాలు ఉత్తరప్రదేశ్లో అధికంగా అవుతున్నాయి, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా ఢిల్లీ. బాలలపై లైంగిక దాడులు లేదా రేపులు మహారాష్ట్రలో మొదటి స్థానం. హానర్ కిల్లింగ్స్ లేటెస్ట్ మధ్యప్రదేశ్లో ఫస్ట్ అవుతున్నాయి, అంటే 5 అయినాయి, 5 టాప్. తర్వాత స్థానంలో జార్ఖండ్ అండ్ పంజాబ్. అలాగే మెట్రోపాలిటన్ సిటీల పరంగా కూడా ఒక డేటా ఇచ్చారు. మెట్రోపాలిటన్ సిటీ విత్ హైయెస్ట్ క్రైమ్ రేట్ ఆన్ ఉమెన్. మహిళల పట్ల నేరాలు అధికంగా జరుగుతున్న మెట్రోపాలిటన్ నగరం జైపూర్, రాజస్థాన్. ఎట్లుంది చూడండి, క్రైమ్ రేటు 239 ఉంది. ఆల్ ఇండియా చూస్తే 60+ ఉంది, కానీ ఇక్కడ మాత్రం 239 ఉంది. రైట్. మెట్రోపాలిటన్ సిటీ విత్ హైయెస్ట్ క్రైమ్ కేసెస్, నంబర్ ఆఫ్ కేసెస్ విషయంలో ఢిల్లీ సిటీ ఉంది. అలాగే మెట్రోపాలిటన్ సిటీ విత్ హైయెస్ట్ కేసెస్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్ ముంబై, మహారాష్ట్ర ముంబై తెలుసుగా. రైట్. అలాగే దిస్ ఈజ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే మహిళలపై జరుగుతున్న నేరాలు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి 30% పెరిగినాయండి. లాస్ట్ ఇయర్ 67.2% ఉండే క్రైమ్ రేట్ ఇప్పుడు 96.2% వచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా హైయెస్ట్ నేరాలు ఏంటి? క్రూయాలిటీ బై హస్బెండ్ అండ్ హిస్ రిలేటివ్స్ హైయెస్ట్ నేరాలు. సరే, డౌరీ డెత్స్ ఎన్ని వచ్చినాయి వదిలేసేయండి, పెద్ద ఇష్యూ కాదు, ఇది కూడా ఇష్యూ కాదు. ఓకే. ఇన్సల్ట్ టు మోడెస్ట్ ఆఫ్ ఉమెన్, ఇది ఇంపార్టెంట్. అంటే మహిళల యొక్క గౌరవాన్ని భంగపరిచే కేసులు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. రేపు కేసులు అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నాయి. రైట్. అలాగే మొత్తం మీద మహిళలపై క్రైమ్ అత్యధికంగా NTR జిల్లాలో నమోదైంది. అలాగే తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి తెలంగాణలో 6% పెరిగింది క్రైమ్ రేట్. లాస్ట్ ఇయర్ 111.4 ఉండి ఇప్పుడు 117కి వచ్చిందండి. ఇక్కడ కూడా క్రూయాలిటీ బై హస్బెండ్ అండ్ హిస్ రిలేటివ్స్ అధికం. రైట్. సో ఇక్కడ సైబర్ క్రైమ్ల విషయంలో 3వ స్థానంలో ఉన్నాం. మహిళల అక్రమ రవాణా విషయంలో 2వ స్థానంలో ఉన్నాం. రైట్. అలాగే తెలంగాణలో క్రైమ్ కేసులు, మహిళల పట్ల క్రైమ్ కేసులు అత్యధికంగా జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ కమిషనర్ రేట్స్ పరిధిలో ఇచ్చాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా జరుగుతున్నాయి. సరే, ఇక్కడ కాంటెక్స్ట్ చిల్డ్రన్స్ కాదు కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన డేటాని మీరు అప్డేట్ చేసుకోండి, ఎందుకంటే చాలా క్వశ్చన్లు దాని మీద వస్తాయి. మళ్ళీ ఏ రకమైన నేరాలంటే భర్త మరియు భర్త తరపు బంధువులచే జరిగేటువంటి హింస. రైట్. భారతదేశంలో కూడా భర్త మరియు భర్త తరపు బంధువులు, ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇక మారుతుంది. ఇప్పుడు ఇది పాత డేటా ప్రకారం వేసింది, ఇప్పుడు ఇచ్చిన డేటాని ఫాలో అవ్వండి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన డేటాని. ఇక చూడండి, ఇంతకుముందు ఎంత ఉండే ఈ టెస్ట్ బుక్లెట్ చేసినప్పుడు 64 ఉండే, ఇప్పుడున్న డేటా ప్రకారం 66.4 ఉంది. సో మహిళలపై నేరాల రేటు విషయంలో జాతీయ స్థాయిలో కంటే ఆంధ్రప్రదేశ్లో అధికంగా కాదు, కరెక్టే. జాతీయ స్థాయిలో కంటే ఆంధ్రప్రదేశ్లో అధికంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో 96.2, జాతీయ స్థాయిలో 66.4. ఇది సరి అయినదే, తక్కువ కాదు, ఎక్కువగా ఉంది. ఒకటి సరి అయింది. గ్యాంగ్ రేప్ మరియు వరకట్న మరణాలు ఉత్తరప్రదేశ్ నందు అధికంగా నమోదవుతున్నాయి, ఇది కూడా కరెక్టే. కాబట్టి 1, 3 సరి అయినది. సో ఇది కూడా మీరు మార్చుకోవాలి. డేటా ఆల్రెడీ కొత్త డేటా చెప్పిన, ఇవన్నీ కూడా కొత్త డేటాకు సంబంధించినవే. డేటా మారింది, ఇప్పుడు అవి డిస్కస్ చేసి కూడా వేస్ట్. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ నోట్ చేసుకోండి. సెక్సిజం అనగానేమి? సెక్సిజం అంటే ఏంటంటే, క్యాస్టిజం అంటే ఏమనుకున్నాం? ఎదుటి క్యాస్ట్ పట్ల మనకు ద్వేషం ఉండడం, ఇతరుల క్యాస్ట్ల పట్ల మనకు ద్వేషం ఉండడం. సెక్సిజం అంటే కూడా ఎదుటి లింగం పట్ల ద్వేషం ఉండడం, అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళంటే కోపం ఉండడం, ఆడవాళ్ళకి మగవాళ్ళంటే అకారణంగా కోపం ఉండడం. ఇవి కాదు, ఇవన్నీ కాదు. ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారండి. పురుషస్వామ్య సమాజంలో మహిళలు అణచివేతకు గురై వెనుకబాటుకు లోనవుతున్నారు. ఇవి అమర్చండి కాదు, ఇది ఇందులో కాదు.
పురుషస్వామ్య సమాజంలో మహిళలు అణచివేతకు గురి వెనుకబడి లోనవుతున్నారు. కరెక్టే. పురుషస్వామ్య సమాజం కాబట్టి పురుషుల ఆధిపత్యం ఉండదు కాబట్టి కరెక్టే. అమాయకత్వం అన్నది స్త్రీలలో అక్రమ రవాణా గల కారణాలకు ప్రధాన కారణం ఒకటి. కరెక్టే. ఉద్యోగం ఇప్పిస్తానంగానే పోతే అక్కడ డేంజరస్ ఉంటుంది కదా, కాస్టింగ్ కౌచ్ అవుతుంది. మోడలింగ్ రంగంలో, సినిమా రంగంలో ఇదంతా అమాయకత్వమే కదా. ఇవి రెండూ సరైనవే కానీ పరస్పరం సంబంధం లేదు వీటికి. ఈ రెండు వాక్యాలు సరైనవే, ఒకటి సరైనదనేది తప్పు. రెండు వాక్యాలు సరైనవే మరియు పరస్పర సంబంధాన్ని కలిగి లేవు ఇవి, కాబట్టి ఇది కూడా తప్పు. రెండు వాక్యాలు కూడా సరైనవి కాదనేది తప్పు. ఈ రెండు వాక్యాలు సరైనవి అనేటువంటి స్టేట్మెంట్ మాత్రమే ఇక్కడ సూట్ అవుతుంది. సో ఇట్లాంటి టెక్నికల్ వర్డ్స్ అడగచ్చు. వయోరిజం అంటే ఇది కరెక్టే. స్త్రీల యొక్క వ్యక్తిగత చర్యలను చాటుమాటుగా గమనించుట. పీడోఫీలియా అంటే చిన్న పిల్లలతో లైంగిక సంబంధమైన చర్యలు, ఇది ఇక్కడ కరెక్టే. ఫెమినిజం అంటే మహిళల కేంద్రీకృతంగా ఆలోచించడం, కరెక్టే. గైనోఫోబియా అంటే స్త్రీల పట్ల అకారణంగా భయం మరియు ద్వేషం, కరెక్టే. ఆండ్రోఫోబియా అంటే పురుషుల పట్ల అకారణంగా భయం మరియు ద్వేషం, ఈ 4 కరెక్టే. సో ఇక్కడ క్వశ్చన్ ఇవ్వలేదు బట్ ఆప్షన్స్ ఇచ్చాడు, ఇది వదిలేయండి. సో ఇక్కడ మళ్ళీ చట్టాలు ఇవ్వడం జరిగిందండి. సో ఇట్లాంటి క్వశ్చన్లు ఎందుకు ఇచ్చినంటే మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. 4 చట్టాలు ఇచ్చాడు, 5 చట్టాలు ఇచ్చాడు. దేవదాసి 1947, పార్సీ 1936, హిందూ వారసత్వ చట్టం 1956, ఆనంద్ వివాహ చట్టం 1909 2003, తర్వాత గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం 1994. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంది, ఫస్ట్ మీరు ఎగ్జామ్లో మీరు చేయాల్సింది ఈ చట్టాలను సంవత్సరాలు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏది కరెక్ట్, ఏది ముందు వచ్చింది, ఏది తర్వాత వచ్చిందని చూసుకోవచ్చు, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా ఈ క్రింది సామాజిక శాసనాలను సరైన కాలక్రమంలో అమర్చండి. ఇది ఇక్కడ వరకు వదిలేయండి, ఇక్కడ వరకు చూడకండి, మీరు దీన్ని చూడకండి. ఇక్కడ 4 ఇచ్చాడు కదా, సరైన కాలక్రమంలో అమర్చమంటున్నాడు. 5 ఇచ్చాడు సరైన ఇక్కడ కూడా మళ్ళీ అదే కాన్సెప్ట్. ఈ 5టికి నీకు ఆన్సర్ తేవాలి. మహిళల అసభ్యకరమైన చిత్రీకరణ నిషేధ చట్టం 1986, కమిషన్ ఆఫ్ సాతి 1987, ఇది 2005, గృహహింసది, ఇది 2013, పనిచేసే చోట లైంగిక వేధింపులు, సరోగసి 2021. అంటే 1 2 3 4 5 ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 2 3 4 5 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్రోనలాజికల్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ అదే అడిగిండు. సరే చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, జాతీయ మహిళా కమిషన్ చట్టం ఇచ్చాడు, జాతీయ బాల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం ఇచ్చాడు, పోక్సో చట్టం ఇచ్చాడు, వివాహిత ముస్లిం మహిళా వివాహ హక్కుల పరిరక్షణ చట్టం, ఇదే ట్రిపుల్ తలాక్ చట్టం. ఇవి కూడా చూస్తే మహిళా కమిషన్ చట్టం 1990, జాతీయ బాల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం 2005, పోక్సో చట్టం 2012, వివాహిత మహిళా ముస్లిం వివాహ హక్కుల పరిరక్షణ చట్టం, దీన్ని ట్రిపుల్ తలాక్ యాక్ట్ అంటాం 2019. 1 2 3 4 కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్, సరైన ఆర్డర్లో ఉంది. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ సామాజిక శాసనాలు సరైన కాలక్రమం అంటున్నాడు. కర్మాగారాల చట్టం 1948, గనుల చట్టం 1952, ఇది హిందూ దత్తత వారసత్వ చట్టం 1956, కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984, న్యాయ సేవ అధికార చట్టం 1987. కాబట్టి 1 2 3 4 5 ప్యాటర్న్ అర్థం చేసుకోండి ఆన్సర్తో పాటు. ఇగో ఇది ఇంపార్టెంట్. సరోగసి నియంత్రణ చట్టానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి అంటున్నాడు. ఇది లేటెస్ట్ చట్టం, ఇది చాలా ఇంపార్టెంట్. 2001 డిసెంబర్లో రూపొందించారు, 2022 నుంచి అమలులోకి వచ్చింది, కరెక్టే. 2022లోనే సరోగసి నియమాలు రూపొందించారు. 1 2 4 సరైనవి. సరే, కాకపోతే ఏంటంటే ఈ డేట్ కూడా మీకు ఇంపార్టెంట్. అమల్లోకి వచ్చిన డేట్ ఇయర్తో సహా జనవరి 25 2022 నుంచి అమల్లోకి వచ్చింది, ఇది ఇంపార్టెంట్. జనవరి 25 2022 నుంచి అమల్లోకి వచ్చింది, రూపొందించింది 2021లో. సరోగసి రూల్స్ 2022లో వచ్చినాయి. అలాగే సరోగసి నియంత్రణ చట్టం 2021 ప్రకారం సరైన దాన్ని గుర్తించండి అంటున్నాడు. చూడండి, వ్యాపార కోణంలో సరోగసి నిషేధించారు, కరెక్టే. ఇది కూడా అనుమతితో కూడిన వ్యాపార కోణంలో, అనుమతి లేదు గినుమతి లేదు, అసలు వ్యాపార కోణమే తప్పు. నేరానికి జైలు శిక్ష 5 సంవత్సరాలు, ఇది కరెక్టే. నేరానికి జైలు శిక్ష 10 సంవత్సరాలు, కరెక్టే. ఈ సరోగసి కమర్షియల్ సరోగసిలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసిన వారికి 10 సంవత్సరాలు, దానికి సహకరించిన వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష. ఇది తేడా మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే, డైరెక్ట్గా పాల్గొన్న వారికి 10 సంవత్సరాలు, దానికి సహకరించిన వారికి 5 సంవత్సరాలు. సో అయితే ఇక్కడ మనం చూద్దాము, వ్యాపార కోణంలో సరోగసిని నిషేధించింది సెక్షన్ 38. ఒక్కసారి వెరిఫై చేస్తా. సెక్షన్ 38 వ్యాపార కోణంలో సరోగసిని పాటించడం నేరం.
అలాగే జైలు శిక్ష 5 సంవత్సరాల వరకు హెల్పింగ్ స్టాఫ్కి, 10 సంవత్సరాల వరకు డైరెక్ట్గా దాంట్లో పార్టిసిపేట్ చేసిన వారికి. సరోగసి నియంత్రణ చట్టానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. సరోగసి పిల్లలకు కూడా మామూలు పిల్లల వలె సరియైన హక్కు, మామూలు పిల్లలకు ఉన్నటువంటి హక్కులు ఉంటాయి, ఇది కరెక్టే. సరోగేట్ మదర్ యొక్క రాతపూర్వక అనుమతి తప్పనిసరి, ఇది అవసరమే. రిజిస్ట్రీ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు. సరోగసి మాత్రమే కదా, ఏఆర్టీ అండ్ సరోగసి రిజిస్టర్ అని ఉంటుంది. అలాగే జిల్లా మెడికల్ బోర్డు అనుమతి అవసరమే. ఈ 4 కూడా అవసరమే. కాకపోతే ఇందులో రేపు పొద్దున సెక్షన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూడండి. సెక్షన్ 8 ప్రకారం సరోగసి పిల్లలకు కూడా సమాన హక్కులు ఉంటాయి. సెక్షన్ 6 ప్రకారం సరోగేట్ మదర్ యొక్క రాతపూర్వక అనుమతి తప్పనిసరి. సెక్షన్ 15 ప్రకారం అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసి రిజిస్టార్ అనేది జాతీయ స్థాయిలో ఉంటుంది. సెక్షన్లు కూడా ఇంపార్టెంట్. పోయినసారి గ్రూప్ 1లో కొన్ని సెక్షన్లు అడిగాడు వృద్ధాప్య చట్టం నుంచి, అందుకనే చెప్తున్నా నేను. సో భారతదేశంలో ఏ సంవత్సరం నుండి తక్షణ ముమ్మారు తలాక్ పాటించడం నిషేధించారు? ఇది గుర్తుపెట్టు, ఇది చాలా మీకు చెప్తాను. షయరా బాను అనే మహిళ సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు పోయినప్పుడు ఆ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఇలా ట్రిపుల్ తలాక్ను పాటించడం లింగ వివక్షతకు వ్యతిరేకం, ఆర్టికల్ 15 ప్రకారం వ్యతిరేకం. చట్టం ముందు సమానత్వానికి వ్యతిరేకం, ఆర్టికల్ 14 ప్రకారం వ్యతిరేకం. గౌరవంగా జీవించే హక్కు 21కి వ్యతిరేకం అని చెప్పింది. ఇన్ని రకాలుగా చెప్పి ఏం చేసింది, ఇమీడియట్గా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పింది. అప్పుడు ఏం చేసింది, పార్లమెంటు సెషన్లో లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అంటే ముందు 2017లోనేమో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, ఇది రాజ్యాంగ విరుద్ధం, చర్యలు చేపట్టనే ప్రభుత్వానికి సూచించింది. 2018లో ఆర్డినెన్స్ వచ్చింది, 2019లో చట్టం వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమడిగాడు క్వశ్చను, భారతదేశంలో ఏ సంవత్సరం నుండి తక్షణ ముమ్మారు తలాక్ని పాటించడం నిషేధించారు అని అడుగుతున్నాడు. అయితే ఆర్డినెన్స్ ముందు వచ్చింది కాబట్టి ఆర్డినెన్స్ వచ్చిన డేటే అది మనం ఫాలో అయినట్టుగా. దాని అర్థం ఏంటంటే సెప్టెంబర్ 19 ఆర్డినెన్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. 2017లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏమని తీర్పునిచ్చింది, ఇలా సరోగసి కాదు, ముమ్మారు తలాక్ని పాటించడం ఒక ముస్లిం మహిళకు రాజ్యాంగం ప్రకారం అందించినటువంటి అధికరణం 15 మరియు అధికరణం 14 మరియు అధికరణం 21 కింద వచ్చినటువంటి ఫండమెంటల్ హక్కులకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు ఎప్పుడు ఆగస్టు 22, 2017 తీర్పునిచ్చింది. కాబట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా చట్టం చేయమని చర్యలు తీసుకోమని చెప్పినప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఈ పని చేసింది. ఎప్పుడు సెప్టెంబర్ 18, 2018 ఫస్ట్ ఆర్డినెన్స్ రిలీజ్ అయింది. ఫస్ట్ ఆర్డినెన్స్ వచ్చింది, సెకండ్ ఆర్డినెన్స్ వచ్చింది, తర్వాత చట్టం వచ్చింది అనమాట. సో ఫస్ట్ ఆర్డినెన్స్ ఎప్పుడు వచ్చింది, సెప్టెంబర్ 18, 2018. వచ్చిన రోజు అది అమలు కాలే, తెల్లారి నుంచి అమల్లోకి వచ్చింది. అంటే అమలు ఎప్పుడు ఆర్డినెన్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్ సెప్టెంబర్ 19, 2018 నుంచి ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. 18 అంటేనేమో ఆర్డినెన్స్ ఇష్యూ అయిన డేటు, సెప్టెంబర్ 19 అంటే ట్రిపుల్ తలాక్ అమల్లోకి వచ్చిన డేటు, అంటే ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన డేటు. మరి కోర్టు ఎప్పుడు చెప్పిందంటే ఆగస్టు 22, 2010లో కోర్టు తీర్పు వచ్చింది. చట్టం ఎప్పుడు వచ్చిందంటే 2019లో చట్టం వచ్చింది. దీన్నే మనం ట్రిపుల్ తలాక్ అని పాపులర్గా పిలుస్తున్నాం, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రిపుల్ తలాక్ చట్టం రావడానికి కారణమైన వాద్యం ఏది, షయరా బానో కేసు. విశాఖ కేసు దేనికి సంబంధించింది, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టానికి సంబంధించింది విశాఖ కేసు. అలాగే మేరీ రాయ్ కేసు దేనికి సంబంధించింది, ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కులో వాటాలు ఉంటాయని చెప్పింది. షాబానో కేసు ఏం చెప్పింది, ముస్లిం మహిళకు తలాక్ చెప్పినటువంటి సందర్భంలో మెయింటెనెన్స్ ఇవ్వాలని అప్పుడు రాజీవ్ గాంధీ ఒప్పుకోలేదు, చట్టం తీసుకురాలేదు. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది చట్టాలు సవరించని చెప్పింది. కానీ ఇప్పుడేమో నరేంద్ర మోడీ ఏం చేశాడు, ట్రిపుల్ తలాక్ తీసేయండి బాబు అని సుప్రీంకోర్టు చెప్పగానే తీసేశాడు. కానీ అప్పుడు రాజీవ్ గాంధీ అప్పుడు తీసేయలేదు దాన్ని. సరే, వాట్ ఎవర్. షాబానో కేసు అనేది భరణానికి సంబంధించింది, ముస్లిం మహిళా భరణం. మేరీ రాయ్ ఆడపిల్లకు ఆస్తి హక్కులు. షయరా బానో కేసు ట్రిపుల్ తలాక్. విశాఖ కేసు పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టం. అండ్ అగైన్ ట్రిపుల్ తలాక్ను ఆచరిస్తే, ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టాన్ని అతిక్రమిస్తే, అంటే ట్రిపుల్ తలాక్ను పాటిస్తే ఎంత శిక్ష విధిస్తారు, 3 సంవత్సరాలు. అయ్యో 3 అని పెట్టినాం అంతేనా, 3 సంవత్సరాల జైలు శిక్ష. 3 సంవత్సరాల జైలు శిక్ష సెక్షన్ 4 ప్రకారం, రైట్. సెక్షన్ 3 ప్రకారం ట్రిపుల్ తలాక్ నిషేధం, సెక్షన్ 4 ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష. అయితే మనం ట్రిపుల్ తలాక్ అంటున్నాం కానీ టెక్నికల్గా అదేంటిది, తలాక్ ఈ బిదాత్ అండ్ ఇట్ సిమిలర్ ఫార్మ్స్. ఇదే సెక్షన్ 3 ప్రకారము
ట్రిపుల్ తలాక్ నిషేధించారు. దాని టెక్నికల్ నేమ్ బిదాత్, తలాక్-ఈ బిదాత్ అండ్ ఇట్స్ సిమిలర్ ఫార్మ్స్. తలాక్-ఈ బిదాత్ మరియు దానికి పోలినటువంటి తలాకులు. రైట్. పనిష్మెంట్ ఎంత? సెక్షన్ 4 ప్రకారం 3 సంవత్సరాలు. ట్రిపుల్ తలాక్ నిషేధ ఆర్డినెన్స్ ఎప్పుడు వచ్చింది? 2018లో వచ్చింది. ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం ఏ రకమైన తలాక్ నిషేధించింది? తలాక్-ఈ బిదాత్. ఇక్కడ చెప్పినాం కదా, సెక్షన్ 3 ప్రకారము తలాక్-ఈ బిదాత్ అండ్ ఇట్స్ సిమిలర్ ఫార్మ్స్. పీసీపీఎన్డిటి నందు డి అంటే డయాగ్నోస్టిక్. మరి పీసీపీఎన్డిటి అంటే ప్రీ కన్సెప్షన్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్. తెలుగులో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం. సో ఇప్పటి వరకు 50 క్వశ్చన్లు చేసినవి యూట్యూబ్లో ఉంటాయి. ఇంకా అడిషనల్ క్వశ్చన్స్ మన యాప్లో ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ.